హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు బీభత్సం సృష్టించింది. హీరో బాలకృష్ణ నివాసం దగ్గర ప్రమాదం జరిగింది. అతి వేగంతో డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డులో వాహనాలను కారు ఢీకొట్టింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్లో కారు బీభత్సానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఎస్ హైదరాబాద్లో మరోసారి ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో చోటు చేసుకుంటున్నటువంటి ప్రమాదం చూస్తున్నాం. సంఘటన స్థలం దగ్గర ఉన్నాం. ఫెరారీ కార్కు సంబంధించి చూసుకోవచ్చు ఏ విధంగా డ్యామేజ్ అయిందో. మొత్తంగా కూడా ఇది ఇంజన్లో మొత్తంగా చూసుకుంటే కనుక అతి వేగమే కారణం అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఈ కారు ఇక్కడ ఎలా వచ్చింది అనేదే డౌట్. ఇప్పుడు దీని గురించి మొత్తం క్లియర్గా చూసుకుంటే కనుక మొత్తంగా ఈ కారు చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇవి టైర్స్కి ఉన్నటువంటి యొక్క ఏదైతే సేఫ్టీగా ఉంటుందో అవి మొత్తంగా కూడా పడ్డటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇంజన్లో ఉండేటటువంటి ప్రతి పార్ట్ కూడా మొత్తంగా కూడా ఎక్కడ కూడా ఇది లేనట్టుగా డ్యామేజ్ అయింది. దీనికి కారణం చూసుకోవచ్చు. ఇక్కడ నుండి వస్తున్నటువంటి వెహికల్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ యొక్క వెహికల్స్ వస్తున్న నేపథ్యంలో ఈ కారు ఎక్కడ ఉందో ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ నుంచి అన్ని కూడా వెహికల్స్ వస్తూ ఉన్నాయి. కానీ కారు ఇక్కడెక్కడ ఉంది అనే మొత్తంగా చూసుకోవచ్చు. కారు ఇక్కడ రావడం మెయిన్గా చూసుకుంటే కనుక యాక్చువల్గా కారు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంది. అతి స్పీడ్గా వేగంగా వస్తున్నటువంటి కారు ఈ యొక్క ఎలక్ట్రిక్ పోల్ని అయితే గుద్దుకోవడం జరిగింది. ఈ యొక్క పోల్ ఏదైతే ఉందో ఈ పోల్ మొత్తంగా కూడా అక్కడ ఉంది. దాని పోల్ మొత్తంగా చూసుకోవచ్చు ఎంత డ్యామేజ్ అయిందో. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ పోల్ని ఢీకోవడం జరిగింది. అతివేగంగా వచ్చిన ఢీకొనడంతో అక్కడ రోడ్లో ప్రయాణించేటటువంటి కారు ఇక్కడ సైడ్కి వచ్చింది చూసుకోవచ్చు. ఆ విధంగా రోడ్లో అక్కడి నుంచి రావాలి కారు. యాక్చువల్గా అతి వేగంగా వస్తున్నటువంటి ఈ కారు ఈ యొక్క ఎలక్ట్రిక్ పోల్ని ఢీకొట్టడం జరిగింది. అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఎలక్ట్రిక్ పోల్ చూసుకోవచ్చు ఎంత డ్యామేజ్ అయింది అంటే చూసుకోవచ్చు. ఇంత తీవ్రత దీనికి ఉన్నటువంటి తీవ్రతను చూసుకోవచ్చు. ఏ విధంగా డ్యామేజ్ అయిందటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది మొత్తంగా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే అంత వేగంగా ఢీకొట్టినటువంటి ఆ కారు చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేకుండా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. మొత్తంగా కూడా డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే ఇటు నుండి ప్రయాణించవలసిన ఈ కారు చూసుకోవచ్చు. ఆ యొక్క ఏదైతే ఈ యొక్క స్తంభాన్ని ఢీకొట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైర్స్ అన్ని కూడా తెగిపోవడం జరిగింది. ఎలక్ట్రిక్ సిబ్బంది చూసుకోవచ్చు. ఎలక్ట్రిక్ సిబ్బంది కూడా ఇప్పుడిప్పుడే వీటిని మొత్తంగా కూడా పునరుద్ధరిస్తున్నారు. ఈ మొత్తంగా ట్రాఫిక్ మొత్తం అంతరాయం ఏర్పడింది. అంతరాయం ఏర్పడిన తర్వాత పోలీసులు ఇక్కడ రావడం జరిగింది. ట్రాఫిక్ని మొత్తంగా కూడా క్లియర్ చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఫెరారీ కార్ ఏదైతే ఉందో ఈ స్తంభాన్ని ఢీకొట్టిన తర్వాత ఈ యొక్క కారు మొత్తంగా చూసుకుంటే కనుక చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఏ చిన్న పార్ట్ కూడా మిగలకుండా ఎలా డ్యామేజ్ అయిందో దీన్ని చూస్తున్నాం. అయితే అవతల రోడ్లో నుండి వచ్చి యువతల రోడ్లో పడ్డట్టుగా తెలుస్తుంది. యువతల నుండి వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ వెహికల్స్ ఎలాగైతే వస్తున్నాయో ఈ వెహికల్స్కు కూడా ఈ కారు ఢీకోవడం వలన రెండు వెహికల్స్ చూసుకోవచ్చు. ఒక వెహికల్ అక్కడ ఉంది మనం చూసుకోవచ్చు. ఒక రెండు వెహికల్లకు కూడా ప్రమాదం ఏర్పడింది. దాంట్లో ఉండే ఎవరైతే ప్రయాణిస్తున్నారో స్వల్ప గాయాలతో ఇదైంది. కాకపోతే ఆ ఫెరారీ కారు వస్తున్నటువంటి ఈ యొక్క వేగం అయితే అతి వేగంగా రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికిప్పుడు ఇక్కడ ఉదయం సంఘటన జరిగినప్పుడు ఈరోజు ఆదివారం కావడంతో ఇక్కడ ఎవరు లేకపోవడం వలన ఈ యొక్క అతి భారీ ప్రమాదం తప్పింది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఈ సైడ్ నుండి రావాలి ఆ కారు. ఇక్కడ ఏదైతే వెహికల్స్ మనం ఇప్పుడు చూపిస్తున్నామో విజువల్లో ఇక్కడ నుండి ఆ కారు అతి ఫాస్ట్గా రావడం జరిగింది. ఇటువంటి స్తంభం అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఎలక్ట్రిక్ పోల్ ఇటువంటి స్తంభం మొత్తంగా కూడా దీనికి చూసుకోవచ్చు. అయితే ఈ విధంగా స్క్రూస్ ఫిట్ చేసి ఉంది. ఈ విధంగా భారీ పదునుగా ఫిట్ చేసినటువంటి ఈ దాన్ని ఢీకొట్టడం చేత అది మొత్తంగా కూడా అక్కడ స్తంభం పరిస్థితిని చూస్తున్నాం. మొత్తంగా ఇక్కడ నుండి కారు ఉల్టా ఈ విధంగా ఇక్కడ సైడ్కు రావడం జరిగింది. ఇక్కడ సైడ్కి వచ్చిన తర్వాత ఈ యొక్క కార్ని కూడా ఢీకొట్టడం జరిగింది. అంటే మొత్తంగా కూడా రాంగ్ రూట్ సైడ్లో పడేసి రెండు వెహికల్ అని చూసుకోవచ్చు. ఇదొక కారు దీనికి సంబంధించి ఇంకొక కార్ని కూడా ఢీకొట్టడం జరిగింది. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక దీని డ్యామేజ్ చూసుకోవచ్చు ఏ విధంగా డ్యామేజ్ అయిందో. మొత్తంగా చూసుకుంటే కనుక TS07 HL6450 అనే కారు. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా
చిన్నపాటి దెబ్బలు తగిలాయి అంటూ చెప్తున్నారు. ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడం జరిగింది. 2 కార్లకు ప్రమాదం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఆ యొక్క ఫెరారీ కారు ఏదైతే ఉందో ఆ యొక్క ఫెరారీ కారు అతి వేగమే కారణంగా చెప్తూ ఉన్నారు. అతివేగంగా ప్రయాణించడం వల్లనే అది అక్కడి నుంచి రాంగ్ రూట్లో నుండి మొత్తంగా కూడా డైవర్షన్ తీసుకొని ఇక్కడ రాంగ్ రూట్లో ఉండేటటువంటి ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఇప్పుడు మనం ఈ వెహికల్ని చూస్తున్నాం. ఇక్కడ నుండి వచ్చేటటువంటి వెహికల్ని కూడా ఢీకొట్టడం జరిగింది. అక్కడ చూడొచ్చు పోలీసు వాళ్ళందరూ నిలబడ్డారు ఆ కారు దగ్గర. ఆ కారు అవతల సైడ్ నుండి రావాల్సిన కారు స్తంభాన్ని ఢీకొట్టడంతో ఆ స్తంభం కూడా ఇరిగిపోయింది. ఆ స్తంభం ఇరిగిన వెంటనే ఆ కారు యువతలకి రావడం జరిగింది. యువతల వస్తున్నటువంటి ఈ యొక్క 2 కార్లు ఇదొకటి ఇంకొక కారుకు కూడా మొత్తంగా కూడా తీవ్రంగా డ్యామేజ్ కావడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆ యొక్క కారు పైన ఎవరు లేని కారణంగా ఆ కారు ప్రయాణించేటప్పుడు ఆ యొక్క ప్రయాణికులు ఎవరు కూడా లేని కారణంగా మొత్తంగా అయితే ప్రమాదం తప్పింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూసుకోవచ్చు. అయితే ఏ విధంగా డ్యామేజ్ అయిందో చూసుకోవచ్చు. ఎక్కడ కూడా అది లేకుండా అంటే ఎంత ఫాస్ట్గా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక ఆ యొక్క ఎలక్ట్రిక్ పోల్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ పోలే మొత్తంగా ఇరిగిపోయిందంటే ఎంత పెద్ద ఎత్తున ఎంత భారీగా ఆ యొక్క వేగం ఎంత వేగంగా ఉందో చూసుకోవచ్చు. కానీ అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాకపోవడంతో మొత్తంగా అందరూ ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. ఇప్పటికిప్పుడే ట్రాఫిక్ని అంతా పునరుద్ధరిస్తున్నారు. ఇంకొక 1-2 గంటల లోపల ట్రాఫిక్ మొత్తం టోల్గా కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ యొక్క విద్యుత్ స్తంభాలు ఇరిగిపోయాయో వాటిని కూడా మొత్తంగా చూసుకుంటే కనుక వాటిని కూడా సరిచేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.